ప్రజలందరికీ నమస్కారం. మీరు ఆశించి ఏరుకోరి ఎంచుకున్న నాయకుడు మన యనుమల రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి ఇంతకుముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరికీ 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తాను, ఎవడ అవసరం లేదు, ఏ డాక్యుమెంట్ అవసరం లేదు, ఏం పెట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక మీటర్ ఉంటే చాలు మావాడు వచ్చి జీరో కొట్టేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన మన రేవంత్ రెడ్డి ఈరోజు నక్కలు ఊసరవెల్లులు దాన్ని మించిన అవ్వదాతలు అంటున్నానని నిరూపించుకున్నాడు. ఒకసారి చూడడానికైతే ప్రయత్నం చేయాలి. మన సారు సీఎం రేవంత్ సారు వీడియోని ఒకసారి చూడండి. తెల్ల రేషన్ కార్డు ఉంటేనే 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇప్పుడు ఊడిసిండు బాగా. ఇక చూడండి. ఇంటికి ఉచిత కరెంటు 200 యూనిట్ల వరకు ఇస్తామని ఆనాడు చెప్పినాం. పోయిన సంవత్సరం ఎవరెవరు ఎంతెంత వాళ్ళ ఇంటికి కరెంటు వాడిండ్రో ఆ లెక్క కట్టి ప్రతి ఇంటికి తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 200 యూనిట్ల వరకు తొందరలోనే ఉచిత కరెంటు మీ ఇంటికి ఇచ్చే బాధ్యత, మీ కుటుంబాలను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది, పేదల ప్రభుత్వం తీసుకుంటుంది. పేదల ప్రభుత్వం కాదు నాయన, ఇది భికారి ప్రభుత్వం. 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇప్పుడేమో తెల్ల రేషన్ కార్డు ఉండాలి, దానికి గోకే కార్డు ఉండాలి, దానికి ఖాళీ పేజీలు ఉండాలి, అయితేనే మీకు చెల్లిస్తాము, లేకుంటే చెల్లించము, అర్హులైన వారికే ఇస్తామంటే మరి అర్హులు కాని వారితో ఎందుకు ఓటేయించుకున్నావు? మరి అర్హులు కానితోటి ఈరోజు ఓటేయించుకొని అధికారాన్ని ఎన్నుకొని మళ్ళీ పేదల యొక్క ప్రభుత్వం ఇది అని చెప్పి పేదల్ని భికారీ చేసిన రేవంత్ రెడ్డి సాలీడ్గా దింపిన ఒక ప్రజల గుండెల్లో ఒక్కొక్కళ్ళకి రేషన్ కార్డు లేదని చాలామంది అవస్థలు పడతా ఉంటే ఇక డీటెయిల్స్ స్వీకరించడం లేదు. ఇటు వచ్చేసేమో చాలామంది తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ జాబర్లు ఉన్నారు. మరి ఆ జాబరు వేరుపడ్డప్పుడు ఆ కుటుంబాలు ఎటు పోవాలి? వారు కూడా మీకు ఓటేశారు కదా, మరి వాళ్ళకు కూడా పథకం కూడా వారికి అందాలి కదా, వారికి అర్హులు అవ్వాలి అంటే మరి అలాంటి రేషన్ కార్డు లేని వారికి మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో ఏం అవసరం లేదని చెప్పిళ్ళు, మరి ఇప్పుడేమో 200 యూనిట్లకు మళ్ళీ ఏదో ప్రూఫ్ పెడతాను రేవంత్ రెడ్డి గారు. ఇది 420 కాదు, పెద్ద స్పాటే ఇది. స్కామ్స్ కాంగ్రెస్ ఇది. ప్రజలు ఆశించి ఓటేశారు మిమ్మల్ని, ప్రజలు దగ్గరుండి ఓటించారు మిమ్మల్ని. ఈరోజైతే ప్రజల పక్షాన ఒక రావణాసుడుగా తయారయ్యారు రేవంత్ రెడ్డి గారు. అయితే మరి 200 యూనిట్ల కరెంటు ఏదైనా ఐడి ప్రూఫ్ ఉంటేనే ఇస్తారట, అది రేషన్ కార్డు ఉంటేనే ఇస్తారట. చూడండి ఇక రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉందో చూడండి. మాటలు మార్చడంలో కాంగ్రెస్ మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి, మోసం చేయడంలో కూడా కాంగ్రెస్సే, మాటలు ఆడాలన్నా కూడా కాంగ్రెస్సే, ప్రజలు ఇబ్బంది పెట్టాలన్నా కూడా కాంగ్రెస్సే, ప్రజలు ఇబ్బంది పడుతూ చనిపోతున్నా కూడా చూస్తూ ఉండేది కూడా కాంగ్రెస్సే, వారికి మొహం కూడా చూపించకుండా చాటుగా తిప్పించుకొని పోయేది కూడా కాంగ్రెస్సే. ప్రతిపక్షంలో ఉండి నానా రకాల మాటలు చెప్పిన ముచ్చటను గుర్తుపెట్టుకోకుండా ఈరోజు మళ్ళీ 200 యూనిట్లకు రేషన్ కార్డు ఉంటేనే ఇస్తా అని మళ్ళీ డిమాండ్ చేయడం కూడా కాంగ్రెస్ పార్టీ. ఇక రేవంత్ రెడ్డి ఎటువంటి వాడు, ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది అనేది ప్రజలందరికీ అర్థమైంది కదా. సోనియమ్మ కడుతుందని చెప్పిన మన రేవంత్ రెడ్డి ఇక 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే యాడ నుంచి డబ్బులు తెచ్చుకోవాలనే ఆలోచనతోటి ఈ రోజైతే తెల్ల రేషన్ కార్డు ఉండాలి అని చెప్తున్నాడు. మరి కేసీఆర్ఎస్ చక్కగా తెల్ల రేషన్ కార్డు ఇవ్వలేదు, ఓన్లీ 10 లక్షల మందికి మాత్రమే తెల్ల రేషన్ కార్డు శాంక్షన్ చేశాడు కేసీఆర్. ఇదే కాంగ్రెస్ వచ్చి మళ్ళీ ఉచిత కరెంట్ ఏం లేకుండా ఇస్తానని చెప్పి మళ్ళీ తెల్ల రేషన్ కార్డు అడుగుతుంది. ప్రజల అతనం ఉంటుంది సార్, మీకైతే గట్టిగానే ప్రజలు గట్టిగా వేసుకుంటారు, మామూలు వేసుకోరు రేవంత్ రెడ్డి గారిని. అయితే ఇక ప్రజల చేతుల్లో ఉంది, ప్రజల ఊహలకే వదిలేస్తున్నాను.